మహబూబాద్ జిల్లా దంతల్పల్లి ప్రాథమిక హాస్పిటల్లో ఉండడం జరిగింది మనం. ఇక్కడ కొన్ని సౌకర్యాలు అనేది లేకపోవడంతో హాస్పిటల్‌కి వచ్చే కొంతమంది ప్రజలు కావచ్చు, మన రోగులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఈరోజు మనతో పాటు మహబూబాద్ జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓతో మనం ఉండడం జరిగింది. ఇక్కడ సార్‌తో కొన్ని ముఖాముఖి తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ దంతాలపల్లి పిఎస్సిలో మనకు కొన్ని సరైన సౌకర్యాలు లేవు సార్. సౌకర్యాలు అంటే ఎలాంటివి అనగా మనకిప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ లేదు. దానిపైన మీ మాట ఏంటి? ల్యాబ్ టెక్నీషియన్ మొన్ననే రిక్రూట్మెంట్ అయింది స్టేట్ మొత్తంలో. మన జిల్లా కూడా మెడికల్ కాలేజ్కి మనకు కలిపి 33 మంది వచ్చిండ్రు. ఈసారి మనకు అలాట్ చేస్తారు. ఓకే సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు మెడిసిన్ ఇచ్చే వాళ్ళకి ఉంటుంది కదా సార్, మనకు వాళ్ళు ఎవరు లేరు కదా, ఫార్మసిస్ట్ ఎవరు లేరు. అయితే రిక్రూట్మెంట్ కావాలి. రిక్రూట్మెంట్ అయినాక వేరే దగ్గర నుంచి మనం అడ్జస్ట్మెంట్ చేద్దామంటే కూడా వీలైతే లేదు. కాబట్టి ఫార్మసిస్ట్లో కూడా రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకు వస్తారు. మేము మా పై ఉన్నతాధికారులు కూడా ప్రాబ్లమ్స్ చెప్పినాము. ఫార్మసిస్ట్ లేరు, ఎల్టీ లేరు అనే విషయాలు చెప్తే ఎల్టీ మాత్రం వస్తున్నారు. ఇప్పుడు ఫార్మసిస్ట్ అనే సమస్య అనేది ఇప్పటి నుంచి కాదు, దంతాలపల్లి మన ప్రాథమిక ఛానల్ గురించి సమస్య ఉన్నది. అయినా మీరు ఎందుకు దీనిపై దృష్టి చూంచలేకపోతున్నారు? దృష్టి సాధించకపోలే కాదు, కానీ ఆ ప్రాబ్లము అడిషనల్ గా ఫార్మసిస్ట్ ఉంటే మంచిగా ఉండు. ఒక వేరే నాలెడ్జబుల్ పర్సన్ ని అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చి నడిపిస్తున్నాం. ఇప్పుడు నాలెడ్జ్ పర్సన్ ని ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్, మరి వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయాల్సి వస్తుంది ఇక్కడ. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఈ డ్యూటీ రెండు భారం పెరగట్లేదు వాళ్ళ మీద? పెరుగుతుంది కానీ అడ్జస్ట్ అవుతున్నారు. అంటే భారం పెరుగుతుంది వాళ్ళ మీద, ఒత్తిడి పెరుగుతుంది. అవును పెరుగుతుంది కానీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదండి. మరి అడ్జస్ట్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళ మీద భారం పెంచడం వల్ల ఇప్పుడు మీకు ఆల్రెడీ పై స్థాయి అధికారులు కాబట్టి మీకు కొన్ని తెలిసి ఉంటాయి. వాళ్ళని ఒకవేళ కొన్ని హాస్పిటల్లో రద్దీ ఎక్కువ ఉంటుంది, అక్కడ పెట్టాలని చేయాలని తెలిసి ఉంటాయి కదా. మేము అవన్నీ తెలియజేసినామండి. ఇప్పుడు ఈ సమస్య మీ దృష్టికి వచ్చి ఎన్ని రోజులు సార్? నా దృష్టికి వచ్చి 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుంది. ఇంకొకటి సార్, ఇక్కడ మీరు ఇదే హాస్పిటల్లో చూసుకుంటే మనకు గర్భిణీ స్త్రీలు ప్రసవం కోసం వస్తారు ఇక్కడికి నైట్ పూట. ఎందుకంటే అది పగులు కావచ్చు, రాత్రి కావచ్చు, ఎప్పుడైనా వాళ్ళ ప్రసవం జరగవచ్చు. మరి నైట్ పూట ఇక్కడ ప్రసవం జరిగితే జనరేటర్ లేదు ఇక్కడ, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి నైట్ టైంలో? అయితే మేము అంటే ప్రతిదానికి అదే చెప్తున్నాను అనుకోకండి, కానీ మేము ఉన్నతాధికారులకు మాత్రం రాసినాము. అదే సార్, ఎన్ని రోజులని రాస్తారు? ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది అని ఇప్పుడు రాస్తున్నారు కావట్లేము. ఇది నిన్న వచ్చిన సమస్య కాదు కదా. అదే మరి మీరు వస్తున్నారు, ఇప్పుడు ప్రతిసారి హాస్పిటల్కి వస్తున్నారు, విజిట్ చేసి పోతున్నారు. మరి చేయడం వల్ల ఇక్కడ సమస్య అనేది పరిష్కారం కావట్లేదు కదా. మరి దేనికోసం ఈరోజు విజిట్ చేసేది? అంటే మా రెగ్యులర్ విజిట్ మేము చేస్తున్నామండి. ఓకే సార్, విజిట్ దేనికోసం? విజిట్ అంటే దాని అర్థం విజిట్ అంటే ఇప్పుడు మనకు ఓపీ చూస్తున్నారా లేదా, ఎన్సిడి నడుస్తుందా లేదా, ఆ తర్వాత ఆరోగ్య మహిళ మంచిగా నడుస్తుందా లేదా అవి చూస్తాం. సౌకర్యాలు అంటే మాత్రం డబ్బుతో కూడిన విషయాలు హైయర్ అథారిటీస్ తెలియజేస్తాం. అంటే ఇప్పుడు ఫార్మసిస్ట్ కావాలంటే మనకు వీలు లేదు. తర్వాత ఇప్పుడు మీరు జనరేటర్ అన్నారు, దానికి ఏంటంటే డబ్బు కావాలి. అట్లాంటి విషయాలు మనం హైయర్ అథారిటీస్ తెలియజేస్తాం, తగిన చర్య తీసుకుంటారు. అంటే ఈ సమస్యను ఇప్పుడు మన జనరేటర్ అనేది ఇప్పుడు మహిళలకు అనేది చాలా ఇంపార్టెంట్. నేనే చెప్తున్నా కదా ఇది ఎందుకు అనేది. ఇప్పుడు మనకు దంతలపల్లి యొక్క పిఎస్సిలో ఈ సమస్య ఏర్పడి చాండ్రుల కానీ ఉన్నది, కానీ సమస్య తీరకపోవడం కారణం ఏంటి? బడ్జెట్ లేకపోవడం అంటారా? అంటే రిక్రూట్మెంట్ కావాలండి. రిక్రూట్మెంట్ అనేది జనరేటర్ గురించి. ఒక రిక్రూట్మెంట్ అనేది సిబ్బంది అనేది ఓకే, మీరు అన్న రిక్రూట్మెంట్ ప్రకారం అవసరం అనుకున్నాం, ఇక్కడ జనరేటర్ ఇది చాలా అవసరం. దీన్ని తీర్చడానికి త్వరలో ప్రయత్నిస్తారు. ఓకే సార్. ఇప్పుడు ఇంటర్నెట్ ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క హాస్పిటల్కు, ప్రతి ఒక్క గవర్నమెంట్ మన సిబ్బందికి, మన కార్యాలయంలో తప్పకుండా సీసీ కెమెరాలు పనిచేయాలి. కానీ ఇక్కడ పని చేయకపోవడం కారణం ఏంటి? ఎప్పటి నుంచమ్మా ఇప్పుడు పనిచేస్తుంది? 1 year అవుతుంది. మేము దాని గురించి చర్య తీసుకుంటాం. ఇంకోటి సార్, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే సిబ్బంది అనేది టైమింగ్స్ వచ్చేసి 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు నడుస్తుంది ఇక్కడ. మరి కొన్ని ఏరియాలలో మనకు పల్లె దవాఖాన కావచ్చు, ఇది కూడా మన హాస్పిటల్లో కావచ్చు, సరైన టైంలో వైద్య సిబ్బంది రాకపోవడం గల కారణం అసలు రాలేకపోతున్నారు. వాళ్ళపైన ఎలాంటి చర్య తీసుకుంటారు? రాకపోతే వాళ్ళకి అబ్సెంటీస్ జీతం కట్ చేస్తున్నామండి. సరైన టైం రాకపోతే మేము అటెండెన్స్ పెట్టాలి. డిఎంహెచ్ఓ గారు కూడా చూస్తారు. చేతి రాదు కదా సార్. ఇప్పుడు నేను అంటే సార్ మేడం వాళ్ళు బాధపడద్దు, ఇప్పుడు చేతి రాదు కదా సార్. నేను 10:30 1 గంటకు వస్తా, వచ్చి సంతకం పెడతాను. లేదు, గూగుల్ ఫోటోస్ ఉన్నాయండి. డిఎంహెచ్ఓ కలెక్టర్ గారు కూడా చూస్తున్నారు ఇవన్నీ. ఇంకోటి, ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు లేవండి. దంతాలపల్లిలో మాత్రం ఓపీ సేవలకు సరిపోయేటట్టు మనం ఫార్మసిస్ట్ లేకపోయినా మనము డిఎంహెచ్ఓ గారి ఆదేశానుసారము MLHPలు అది కూడా వీక్లీ వన్సే అండి. కాబట్టి అక్కడ మనకి ప్రాబ్లం కాదు. మనం ఏఎన్ఎం వాళ్ళు కూడా మనం వాళ్ళతోటి ఫాలో అప్ చేస్తున్నాము. అందరికి ప్రతి ఆశమ్మ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు అందరికి గూగుల్ ఫోటోస్ ఉన్నాయి. అవి కలెక్టర్ గారు కూడా చూస్తున్నారు, డిఎంహెచ్ఓ గారు కూడా చూస్తున్నారు.
కాబట్టి అటెండెన్స్ విషయంలో మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. అందరూ రెగ్యులర్ గా వస్తున్నారు స్టాఫ్. పేషెంట్స్ కి కూడా అన్ని సేవలు అందుతున్నాయండి దంతాలపల్లిలో. ఫార్మసిస్ట్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అదే విధంగా మనకి ఎల్టీ లేనప్పటికి కూడా మనం ఆ సేవలను కూడా కొనసాగిస్తున్నాము. మన దంతాలపల్లినే మనకు అన్ని సౌకర్యాలు అన్ని కూడా అందుతున్నవి. అంతకైతే అవి లేవు, కానీ అన్ని ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాళ్ళకి ఓపీ సేవలు మాత్రం నిరంతరం 24/7 అందరికీ అందుతున్నాయి, అందుబాటులో ఉన్నాయి మనకి. ఓకే మేడం, ఓపీ సేవలతో పాటు కావాల్సింది కూడా మెయిన్ ఐటమ్స్ అనేది అవసరం కదా మేము అడిగేది. ఎందుకంటే ఫండ్స్ లేవండి, హెచ్డిఎస్ ఫండ్స్ లేవు. అవి డిఎంహెచ్ఓ గారికి కూడా తెలుసు. ఫండ్స్ వచ్చినప్పుడు చేద్దాము అని కూడా డిఎంహెచ్ఓ గారు కూడా అన్నారు. దానికి సార్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కానీ మనకు పైనుంచే గవర్నమెంట్ నుంచే ఫండ్స్ లేవండి. అందుకోసం అని చెప్పేసి మనకు అదొక్కటే ప్రాబ్లం తప్ప వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ దంతాలపల్లి లేవు. 100% మనం అన్ని సేవలు అందిస్తున్నామండి. ఫండ్స్ అంటే 2024-25లో మనకు ప్రతి ఒక్క హాస్పిటల్ కు గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు వచ్చినాయి కదా మేడం? ఎవరికి లేవండి అవి. అది ఆర్మ్ సెంటర్స్ కండి, మనవి కాదు. అవి జాస్ ఫండ్ అండి, పిహెచ్సి సబ్ సెంటర్ ఆర్మ్ సెంటర్లు ఉండేది వాటికి వస్తున్నాయి పైసలు. చూస్తున్నాం కదా, దంతాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి యొక్క ఇబ్బంది లేదు, వచ్చిన పేషెంట్ చూసుకుంటుందని చెప్తున్నారు. కానీ ఈ యొక్క విషయాన్ని పక్క పెడితే దంతాలపల్లి పిఎస్సిలో సరైన వసతులు అనేది కరువు అనేది తేటగా పడుతుంది. సిబ్బంది అనేది లేక హాస్పిటల్కి వచ్చిన రోగులు సైతం ఇబ్బంది పడడానికి గురవుతున్నారు. జనరేటర్ సౌకర్యం లేకపోతే గర్భిణీ స్త్రీల పరిస్థితి ఏంటిది? రాత్రి పూట ప్రసవానికి వచ్చిన ఆ స్త్రీల పరిస్థితి ఏంటిది? ఏమైనా జరిగితే ఎవరు దీనికి బాధ్యులు? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి, డిఎంహెచ్ఓ గారు స్పందించి దంతాలపల్లి పిఎస్సికి కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నాం. డోనకల్ క్యూన్యూస్ రిపోర్టర్, ఆర్సీ ఇన్ఛార్జి భూతన్ రమేష్.